సర్కిల్ యూనిట్ లో 10.2 ఎక్సర్సైజ్ లోని 7th సమ్. ఓకే, 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి? ఒకే సెంటర్ ఉన్నటువంటి 2 సర్కిల్స్ లేదా అంతకంటే ఎక్కువ సర్కిల్స్. ఎన్ని సర్కిల్స్ ఉన్నా ఒకే సెంటర్ ఉంటే దాన్ని 1 కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంట. ఆర్ ద రేడి 5 and 3 సెంటీమీటర్స్. ఒక దాని యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్, ఒక దాని యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్. పెద్ద సర్కిల్ కి ఇది కార్డ్, చిన్న సర్కిల్ కి ఇది టాంజెంట్. ఎందుకంటే చిన్న సర్కిల్ మీద ఒకే ఒక పాయింట్ గుండా పోతుంది కాబట్టి ఇది టాంజెంట్. పెద్ద సర్కిల్ మీద 2 పాయింట్లు జాయిన్ చేస్తే ఈ లైన్ వచ్చింది కాబట్టి ఇది కార్డ్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్, పెద్ద లార్జ్ సర్కిల్. అంటే అది ఏం అడుగుతున్నాడు అంటే లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద లార్జ్ సర్కిల్. లార్జ్ సర్కిల్ యొక్క కార్డ్ ఉంది కదా, లార్జ్ సర్కిల్ కి చూడండి, ఈ లార్జ్ సర్కిల్ కి ఇది కార్డే కదా, ఈ కార్డ్ లెంత్ ఎంత ఫైండ్ చేయండి. విచ్ టచ్ ద స్మాలర్ సర్కిల్. అది ఈ కార్డ్ అనేది స్మాల్ సర్కిల్ ని టచ్ చేస్తుంది కాబట్టి టాంజెంట్ అవుతుంది. అందులో మనకి తెలియవలసిన విషయం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం తెలియాలి మనకి. టాంజెంట్ అనేది ఎప్పుడు కూడా రేడియస్ కి, ఈ పాయింట్ ఏమంటారు మీకు చెప్పాను ఆల్రెడీ, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే సర్కిల్ మీద టాంజెంట్ ఏ పాయింట్ గుండా అయితే పోతుందో ఆ పాయింట్ ని మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర రేడియస్ కి ఈ టాంజెంట్ కి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను 90 degrees వేసాను. అర్థమైంది అనుకుంటా. 90 degrees అక్కడ ఎందుకు ఉందో అర్థమైంది. రేడియస్ కి టాంజెంట్ కి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర. ఎస్. అయితే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంతే కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అయితే ఇక్కడ నుంచి ఈ పీస్ కూడా మనం కలిపేస్తే, ఇది కూడా కలిపేస్తే మనకి ఇది ఐసోసెల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓఏబి అనేది ఐసోసెల్ ట్రయాంగిల్ అవుతుంది. ఐసోసెల్ ట్రయాంగిల్ లోని ఒకటి గమనించాలి, మీడియన్ హైట్ ఒకే ప్లేస్ లో ఉంటాయి. మీడియన్ హైట్ ఒకే ప్లేస్ లో ఉంటాయి. మీడియన్ అంటే ఇప్పుడు 2 sides ఈక్వల్ ఐసోసెల్ ట్రయాంగిల్. మీడియన్ అంటే అర్థం ఏంటంటే ఈ పాయింట్ యొక్క మిడ్ పాయింట్ ఈ వెర్టిసిస్ ని కలిపే దాన్ని మనం ఏమంటామంటే మీడియన్ అంటాం. ఈ మీడియన్ హైట్ ఒకే ప్లేస్ లో ఉంటాయి. హైట్ మీడియన్ వేరు. చూద్దామా, దీనికి మీడియన్ ఎక్కడ ఉంటుంది, ఈ ట్రయాంగిల్ కి మీడియన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ప్లస్ వెర్టిసిస్ ని కలిపే లైన్ మీడియన్ అంటారు. కానీ ఈ ట్రయాంగిల్ హైట్ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ లైన్ పొడిగిస్తే హైట్ బయట ఉంది, ఈ ట్రయాంగిల్ కి బయట ఉంది. చూడండి ఏబిసి, ఈ ట్రయాంగిల్ బయట ఉంది హైట్. ఇది మీడియన్ అంటారు. అంటే ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ని ఆపోజిట్ లో ఉండే వెర్టిసిస్ ని కలిపే దాన్ని ఏమంటారంటే మీడియన్ అంటారు. కానీ ఈ ట్రయాంగిల్ హైట్ ఎక్కడ ఉంది, బయట ఉంది. కానీ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ లోని ఐసోసెల్ ట్రయాంగిల్ లోని మీడియన్ హైట్ ఒకే ప్లేస్ లో వస్తాయి. అంటే ఇది హైట్ అవుతుంది. హైట్ అంటే 90 degrees లో ఉంటుంది. మీడియన్ అంటే ఏంటి? మీడియన్ అనేది మిడ్ పాయింట్ ని ఇక్కడ వెర్టిసిస్ ని జాయిన్ చేస్తూను ఈ వెర్టిసిస్ ని ఈక్వల్ గా, యాంగిల్ ఈక్వల్ గా కట్ చేస్తుంది. ఈ లైన్ ఈ సైడ్ మిడ్ పాయింట్ అన్నాం కాబట్టి మిడ్ పాయింట్ అన్నప్పుడు ఈ లైన్ ఇక్కడ ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, అంతే కదా. ఇది ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఆ విషయం తెలియాలి, ఇది ఐసోసెల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది మీడియన్ అవుతుంది, నెక్స్ట్ హైట్ కూడా అవుతుంది. మీడియన్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి చూడండి ఏసీ ఎంత ఉంటుందో సిబి కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే మిడ్ పాయింట్ వెర్టిసిస్ ని వెళ్తాం. మీడియన్ హైట్ కాబట్టి ఇదే హైట్ అవుతుంది కాబట్టి 90 degrees లో ఉంటుంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందేమో అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ సమ్ చేస్తే బాగుంటుంది. ఓకే, డైరెక్ట్గా ఏదో చెప్పేస్తే బాగుండదు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, అది చెప్పొచ్చు, ఇక్కడ 90 degrees ఇంకోటి కూడా చెప్పొచ్చు. అదే ఇప్పుడు చెప్పాను కదా, టాంజెంట్ కి రేడియస్ మధ్యలో యాంగిల్ 90 degrees, అలాగైనా మీరు గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇది ఇంకో విషయం కూడా చెప్పాను కదా, ఇది ఐసోసెల్ ట్రయాంగిల్ లోని మీడియన్ హైట్ ఒకే ప్లేస్ లో వస్తాయి కాబట్టి అది కూడా మీకు రెండు అర్థమయ్యాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏఓసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్
పైథాగరస్ థియరం మనకు తెలుసు. పైథాగరస్ థియరం ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక 2 sides తెలిస్తే థర్డ్ సైడ్ ఫైండ్ చేయడానికి పైథాగరస్ థియరం వాడతాం. పైథాగరస్ థియరం ఏంటంటే హైపోటెనస్, ద స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్, ద స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అదర్ 2 sides. మిగతా 2 sides ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుందో హైపోటెనస్ స్క్వేర్ చేస్తే అంత వస్తుంది. 90 degrees కి ఆపోజిట్ లో ఉండే సైడ్ ని హైపోటెనస్ అంటారు. అంటే దీనిని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో రిమైనింగ్ 2 sides ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అంత వస్తుంది. ఇది మనకి పైథాగరస్ చెప్పాడు ఫ్రమ్ ద పైథాగరస్ పీటీ. ఇప్పుడు చూస్తే హైపోటెనస్ స్క్వేర్ 90 degrees ఆపోజిట్ లో ఉండేది ఇది హైపోటెనస్ కాబట్టి 5 కాబట్టి 5 స్క్వేర్. ఇది హైపోటెనస్ 5 పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. సైడ్ స్క్వేర్ అంటే ఏసీ, ఏసీ సైడ్ అనుకోండి ఏసీ పైన స్క్వేర్. సైడ్ స్క్వేర్ ఇంకో సైడ్ ఉంది ఓసీ, అది 3 అని సంగతి మనకు తెలుసు కాబట్టి 3 పైన స్క్వేర్. ఇప్పుడు వచ్చి 5 స్క్వేర్ అంటే 5 into 5 25 ఏసీ స్క్వేర్ ఈ ప్లస్ 3 స్క్వేర్ 3 3s are 9. ఈ 9 యువతలకు షిఫ్ట్ చేసేసాను, మైనస్ అవుతుంది, -9 ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. 25 లోంచి 9 లెస్ చేస్తే 16 ఏసీ స్క్వేర్. స్క్వేర్ యువతలకు షిఫ్ట్ చేసేసాను 16 √16 ఏసీ. ఇప్పుడు 16 ఎలా రాయొచ్చు? 4 into 4 4 స్క్వేర్, 4 స్క్వేర్, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. అంటే ఏసీ ఎంత వచ్చింది? ఏసీ 4 centimeters వచ్చింది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, మనకు కావాల్సింది ఇది కదా, కార్డ్ కావాలి కాబట్టి ఏబి కావాలి. ఏబి అంటే ఏంటి? ఏసీ ప్లస్ బీసీ అంతేనా? ఎస్ ఓకే. ఏసీ అంటే ఏసీ, మరి దీన్ని కూడా ఏసీ అని రాయొచ్చు కదా. ఇందాక మనకు ఒక మాట చెప్పాను, ఏసీ ఈక్వల్స్ టు బీసీ, ఈ రెండు ఈక్వల్. ఏసీ ఈక్వల్స్ టు బీసీ కాబట్టి బీసీ ప్లేస్ లో ఏసీ రాసి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏసీలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2 ఏసీ. ఆల్రెడీ మనకి ఏసీ ఎంత అని తెలిసింది? ఏసీ మనకి ఆల్రెడీ తెలిసింది 4 అని, కాబట్టి 4 వాల్యూ. 2 4 just 8 centimeters. Length of the cord equals to 8 centimeters. ఓకే, మీకు ఈ సమ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి. లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో బాగుంది అనిపించినట్టయితే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు అంతకీ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం అయితే మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.